హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి 0390. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే పొద్దున్నే ఒక స్నాక్ రెసిపీ చేద్దామనేసి అయితే పెట్టుకున్నాం అనమాట. అదేంటంటే నైట్ చేసిన చపాతీ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అయితే చేసుకుందామని ప్రిపేర్ అయ్యాము. అదే చేసేసాను ఆల్రెడీ. మా అమ్మాయి అయితే టేస్ట్ చేస్తుంది అనమాట. ఆమెకి ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు అంటే చాలా ఇష్టము. ఫస్ట్ టైమే ఇది చేయడం అనమాట. తెలుసు రెసిపీ అయితే, కాకపోతే ఫస్ట్ టైం ఈరోజు చేస్తున్నాను అనమాట. సరే స్నాక్స్కి అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా అనేసి అది చేసుకుంటున్నాము. ముందుగా అయితే బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ అది వేసుకునేసి ఆనియను, కొద్దిగా వెల్లుల్లి క్రష్ చేసి అది వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకునేసి దాన్ని క్రంబల్స్ చేసుకోవాలన్నమాట. అది కొద్దిగా బాగా వేగిన తర్వాత మనకు టమాటా సాసు, చిల్లీ సాసు, వెనిగరు, సోయా సాసు అన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. లైట్గా కొద్దిగా ట్యాంగీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా, అందువల్ల అది వేస్తున్నాను. లేకపోతే వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత దాంట్లోనే నేనైతే ఒక గ్లాసులో అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఎగ్ అయితే బాగా బ్రేక్ అయిపోయింది కదా. బ్రేక్ అయిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఈ సాసెస్ కలిపి పెట్టుకునేటివంతా కూడా వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా అదిగోండి కలిపి పెట్టుకున్నాను కదా, అదంతా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, మనకు గరం మసాలా అది ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మిరియాల పొడి అయితే వేసుకోవాలి. వేసేసి అది కొద్దిగా సాస్ అయితే కొంచెం తడిదనం పోయేంత వరకు కొద్దిగా అయితే వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది, లేకపోతే కొంచెం స్టిక్కీగా అయిపోతుంది అనమాట. చపాతీ ముక్కలు అయితే ఇవి అయిపోతాయి, ముద్దగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చపాతీ పీసులు, అవి అయితే వేసుకోవాలి. కాసేపు వేగనివ్వాలన్నమాట. లాస్ట్లో అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదంటే అవసరం లేదు. మొత్తానికి కొద్దిగా అయితే చేసుకుందామని చూడండి కొత్త రకంగా ట్రై చేశాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. మా చిన్న పాపకైతే బాగా నచ్చేసింది అనమాట. మా పెద్దమ్మాయి కూడా తినింది. ఈరోజు కాలేజీ డుమ్మా కొట్టిందనమాట, ఏదో ఫేర్వెల్ ఇది ఉందని పోలేదు. దానివల్ల ఇంట్లో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కొత్త వెరైటీలు అన్నీ చేసుకుంటాం అనమాట మేము. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా జ్యూసీగా భలే ఉన్నిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.